నమస్తే. టీవీవీఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 డిసెంబర్ మాస 22వ తేదీ సోమవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు ధనుసు రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం మీద మరియు తదుపరి మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం మీద కూడా సంచారం చేయడం జరుగుతుంది. ఈ గ్రహ సంచారాలు అంటే ఉత్తరాషాఢ నక్షత్ర అధిపతి రవి ధనుసు రాశిలోనే సంచారం చేస్తున్నాడు గోచారంలో. ఇప్పుడు ఈ ధనుసు రాశి అధిపతి గురువు కాలపురుష కుండలిని అనుసరించి మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు తృతీయంలో. ఇక మకర రాశి అధిపతి మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక మకర రాశి కుంభరాశి అధిపతి మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది గ్రహాల స్థితిగతులు. రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, బుధుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది గ్రహాల స్థితిగతులు. ఆల్రెడీ ధనుసు రాశిలో చంద్రుడు, కుజుడు, రవి, శుక్రుడు కూడా సంచారం. ఈ 4 గ్రహాల యుతిని చతుర్రాహి అనేది సంబోధించడం జరిగింది శాస్త్రంలో. ఈ 4 గ్రహాల కలయిక మూలంగా 12 రాశుల వారికి కూడా కొద్దిపాటి ప్రభావాలు బాగానే ఉంటాయి, ఎక్కువగానే అనేది సూచించవచ్చు. అది ఎక్కువ తక్కువ అనేది ఆయా స్థితిగతులను బట్టి చెప్పటం జరుగుతుంది. ఇక ద్వాదశ రాశుల వారికి వారు ఏ దేవతార్చన చేయాలి అనేది కూడా చెప్పుకుంటూ వివరాల్లోకి వెళ్దాము. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ముందుగా ఇది మేషరాశి. మేషరాశిని అనుసరించి చంద్రుడు 9, 10 రాశుల మీదుగా చంద్ర సంచారం ఈరోజు జరుగుతుంది. అయితే 9వ స్థానంలో 4 గ్రహాల కూటమికి ఎలా ఉంటుంది వీరికి ఇతర గ్రహాల దృష్టి సమన్వయానుగుణంగా ఈరోజు ఉద్యోగంలో వీరికి పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నా కొంచెం అధిక భారంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చివరికి శుభవార్తలు వినే అవకాశం కూడా ఈరోజు గోచారంలో సూచిస్తుంది ఈ మేషరాశి వారికి. ఆర్థికంగా అయితే ఈరోజు బాగానే ఉంటుంది. ఇక ప్రయాణాలు అయితే కనుక ఈరోజు ప్రీ ప్లాన్డ్గా ఉన్న ప్రయాణాలు ఏదన్నా ఉంటే అవి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించుకోండి ఈ విషయాలకి. ఇక ఆంజనేయ స్వామిని పూజించాలి, సుందరాకాండ పారాయణం చేసిన ఇంకా చాలా మంచి ఫలితాలు, మేలైన ఫలితాలు ఉంటాయి అనేది చెప్పటం. వృషభ రాశి. ఈ వృషభ రాశిని అనుసరించి చంద్రుడు అష్టమంలో, నవమంలో సంచారం చేస్తున్నాడు. ఇక శని బలం అనుకూలంగా ఉంటుంది వీరికి. ఎందుకంటే లాభస్థానంలో శని బలం, ధనస్థానంలో గురు బలం కూడా ఈ వృషభ రాశి వారికి ఉంటుంది. వ్యాపారులకి అయితే కనుక మంచి ధనలాభం ఉంటుంది. ఆరోగ్యం విషయాల్లో మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కోర్టు కేసుల్లో కొద్దిపాటి పురోగతి అయితే ఈరోజు మంచి అనుకూలంగా సాగుతుంది కోర్టు కేసు అనేది చెప్పవచ్చు. ఇక అమ్మవారిని పూజించండి, శివుణ్ణి ఆరాధించండి అనేది చెప్పటం జరుగుతుంది. ఇక మిథున రాశి. మిథున రాశిని అనుసరించి సప్తమంలో, అష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఈ సప్తమ, అష్టమ చంద్ర సంచారానికి ఎక్కువగా వీరికి పని ఒత్తిడి వల్ల మానసిక అశాంతి, మానసికంగా గురి అవ్వటం, పనుల్లో జాప్యం, లేట్ అవ్వటాలు, చేపట్టిన పనులు లేట్ అవ్వటాలు, ఆర్థికంగా కూడా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు, కొత్త వాహనం అయితే కొనే అవకాశం అయితే సూచిస్తుంది వీరికి. ఈ విధమైన ఖర్చులు కూడా సూచిస్తున్నాయి వీరికి ఈరోజు. మిథున రాశి వారికి పనిలో ఒత్తిడి, పనుల్లో జాప్యాలు ఉన్నా ఆర్థికంగా కూడా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వాహన కొనుగోలుకి అవకాశం. ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి హనుమంతుడిని మరియు వెంకటేశ్వర స్వామిని తులసి పూజతో ఆరాధించండి. ఇంకా మంచి ప్రతికూలతలు తగ్గే అనుకూలతలకి అని చెప్పటం. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 6, 7 స్థానాల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. చాలా శుభప్రదంగానే ఉంటుంది ఈ 6, 7 చంద్ర సంచారం అనేది చెప్పచ్చు. ఇక విద్యార్థులకి ఎక్కువగా విద్యపై ఆసక్తి పెరుగుతుంది, ధ్యాస పెరుగుతుంది. వారి
ఆలోచన విధానాలు మెరుగుపడతాయి. ప్రయాణాలు అయితే ఈరోజు వీరికి కర్కాటక రాశి వారికి విజయవంతం అవుతాయి అనేది చెప్పచ్చు. ఉద్యోగస్తులకు కూడా మంచి గుర్తింపు వస్తుంది అనేది చెప్పచ్చు. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యంపై మాత్రం కొద్దిపాటి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇది ఈ అనుకూలతలే ఎక్కువగా ఉన్న పేరెంట్స్ విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇక చంద్రుని స్తోత్రాలు పఠించండి. తెల్లటి బట్టలు ఏదైనా వీలైతే వీలున్నవారు దానం చేయండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది. ఇక సింహరాశి. ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు 5, 6 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఇక ఈ 5, 6 చంద్ర సంచారానికి సింహరాశి వారికి లాభస్థానంలో గురువు అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు. అయితే 5లో శుక్రుడు అనుకూలిస్తున్నాడు, మిగతా 3 గ్రహాలు అనుకూలం లేదు. కాకపోతే 6లో చంద్ర సంచారం కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక 5లో కూడా పంచమ స్థానంలో కూడా కొద్దిపాటి అనుకూలతలు వస్తాయి, ఎందుకంటే గురుని దృష్టి 5 మీద కూడా ఉంటుంది కాబట్టి అనేది. ఇది గ్రహ సంచార విధానాలతో వివరించటం జరుగుతుంది, ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది అనేది చెప్పటం. ఇక్కడ ఆర్థికంగా అయితే వీరికి ఈరోజు సర్వసాధారణంగానే మామూలుగానే ఉంటుంది, ఎప్పటిలానే. వ్యాపారంలో అయితే సాధారణ ఫలితాలే సూచిస్తున్నాయి, వ్యాపారంలో కూడా. అయితే కోర్టు కేసుల్లో మాత్రం వీరికి కోర్టు కేసులు ఉన్న వారికి, సింహరాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు చూస్తారు అనేది గోచారం చెప్తోంది. ఇక సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. వారి విషయాల్లో ఏదైనా వారికి సంబంధించిన విషయాల్లో, అంటే విద్యా విషయాలు అవనివ్వండి, వారికి సంబంధించిన ఉన్నత విద్యా విషయాలకి అవనివ్వండి, ఫారిన్ ట్రావెల్కి వారికి సంబంధించింది ఏదైనా సరే, వాళ్ళకి సంబంధించిన ఈ వివాహ సంబంధాలు కుదరటాలు, వీటన్నిటికీ కూడా కొంచెం మంచి అనుకూలతలే ఉన్నాయి ఈ సింహరాశి వారికి. అయితే సూర్య నమస్కారాలు, ఆదిత్య పారాయణం చేయడం ఈ ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. కన్యారాశి. కన్యారాశిని అనుసరించి చంద్రుడు 4, 5 రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతోంది. 4, 5 కూడా అంత పెద్ద అనుకూలత లేదు చంద్ర సంచారానికి అనేది చెప్పచ్చు. ఇక ఈరోజు వీరికి కొద్దిపాటి అననుకూలతలే ఉంటాయి. ఎక్కువగా వీరు శ్రద్ధ తీసుకోవాల్సిన 2 పాయింట్లు చెప్తాను. ఆరోగ్యం జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా పొట్ట సమస్యలు ఎక్కువగా ఎదురయ్యే అవకాశం రావచ్చు. ఇక విద్యలో సాధారణ ఫలితాలే ఉంటాయి. వీరికి కన్యారాశి వారికి ఈరోజు అప్పుల ఒత్తిడి ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఈ విషయాలపైన ఫోకస్ పెట్టండి. ఈరోజు దుర్గాదేవిని ఆరాధించండి, బుధుడికి జపం లేదా పూజ చేయండి ప్రతికూలతలు తగ్గటానికి. ఇక తులారాశి. తులారాశిని అనుసరించి చంద్రుడు 3, 4 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. 3, 4 రాశుల మీదుగా తులారాశి వారికి అనుకూలమే, 3 అనుకూలమే. అయితే ఈ తులారాశి వారికి అక్కడ శని అనుకూలిస్తున్నాడు, అక్కడ గురువు కూడా అనుకూలిస్తున్నాడు గోచారంలో అనేది చెప్పచ్చు. ఆర్థికంగా అయితే చాలా అనుకూలంగా ఉంటుంది తులారాశి వారికి ఈరోజు కూడా. వ్యాపారంలో లాభాలు బాగా వస్తాయి, ఉద్యోగంలో పురోగతి ఉంటుంది, విదేశాలకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. అన్ని విధాలా శుభదినం ఈరోజు. లక్ష్మీదేవిని ఆరాధించండి, శుక్రుడికి సంబంధించిన పరిహారాలు పాటించండి, ఇంకొద్దిపాటి ప్రతికూలతలు ఏమన్నా కూడా తగ్గిపోతాయి అనేది చెప్పటం. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు 2, 3 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. 2 మీద గురుని, అష్టమంలో సంచరిస్తున్న గురువు అష్టమానికి కాకపోయినా ద్వితీయం మీద, ధనస్థానం మీద దృష్టి ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి ద్వితీయంలో శుక్రుడి సంచారం అనుకూలం. ఈ విధమైన అనుకూలతలే ఉంటాయి అనేది చెప్పచ్చు. అయితే ఆర్థికంగా అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు బాగానే ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు అనేది సూచిస్తుంది. ఇక కోర్టు కేసుల్లో కూడా వీరికి ఈరోజు అనుకూలంగానే సాగుతాయి వాయిదాలు అనేది చెప్పచ్చు. విద్యార్థులైతే కనుక చదువుపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు, వారికి అనుకూలంగా ఉంది. ఈ విధమైన మంచి అనుకూలతలకి సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి, ఆరాధించండి. ఎరుపు రంగు వస్త్రాలు వీలైన వారు దానం చేయండి, ఇంకా ఉత్తమ ఫలితాలుంటాయి అనేది చెప్పటం. ఇక ధనస్సు రాశి. ఈ ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు 1, 2 రాశుల మీదుగా, రాశిలోనూ ద్వితీయంలో కూడా చంద్ర సంచారం ఉంటుంది. కాబట్టి ద్వితీయంలో చంద్ర సంచారానికి అంత అనుకూలతలు ఉండకపోవచ్చు అనేది సూచిస్తుంది. మిశ్రమంగా ఉంటాయి ఏదేమైనా ఈరోజు ధనుసు రాశి వారికి.
రాశిలో సంచారం చేసేటప్పుడు అనుకూలం, ద్వితీయంలో పెద్ద అనుకూలం లేదు. కాబట్టి మిశ్రమ ఫలితాలు. ఈరోజు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన విషయాలు ఏంటి ధనుసు రాశి వారికి అంటే, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలకి అవకాశం వస్తుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. ప్రయాణాలు అయితే ముఖ్యంగా కలిసి వస్తాయి ధనురాశి వారికి. మంచి అనుకూలతలే ఉన్నాయి. ఒక ఆర్థిక విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. పరిష్కారంగా గురుడి స్తోత్రాలు పఠించండి. పసుపు రంగు వస్త్రాలు ధరించండి ఈరోజు మంచి అనుకూలతలకి. ఇక మకర రాశి. మకర రాశిని అనుసరించి చంద్రుడు వ్యయస్థానంలోనూ రాశిలో కూడా చంద్ర సంచారం జరుగుతుంది అని చెప్పచ్చు. ఇక రాశిలో సంచారం చేసేటప్పుడు 3 అంతులు రాశిలోనే ఉన్నాయి. మూడు ఉత్తరాషాఢ నక్షత్ర పాదాలు 3 కూడా మకర రాశిలోనే ఎక్కువగా అధికంగా ఉంది రోజులో. కాబట్టి వీరికి ఈరోజు బాగుంటుంది అనేది చెప్పచ్చు. ఆత్మవిశ్వాసం మెండుగా పెరుగుతుంది. లక్ష్యాలు ఏవైతే వీరు అనుకున్న లక్ష్యాలను సాధించగలగటానికి ఈరోజు అనుకూలంగా బాట ఉంటుంది వీరికి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి ఈరోజు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై మాత్రం కొద్దిపాటి శ్రద్ధ వహించండి. కొద్దిపాటి అనారోగ్య సూచనలు గోచారంలో కనిపిస్తున్నాయి. ఇది ఈ రకమైన అనుకూలతలకి శనిదేవుడిని ఆరాధించండి. నువ్వుల నూనెతో దీపం పెట్టండి. ఇంకా ప్రతికూలతలు ఏమన్నా తగ్గి మంచి అనుకూలతలకి. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి లాభస్థానంలో వ్యయస్థానంలో చంద్ర సంచారం. వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది చెప్పచ్చు. వ్యయస్థానంలో చంద్ర సంచారానికి కొద్దిపాటి అనుకూలతలు తక్కువగానే ఉంటాయి. పంచమంలో గురువు అనుకూలిస్తున్నా కానీ రాశ్యాధిపతి కుంభరాశి వారికి ద్వితీయంలో అంత అనుకూలంగా లేడు. ఇక లాభస్థానంలో మాత్రం 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయి అనేది చెప్పిన. ఎంతైనా వ్యయస్థాన ఖర్చులు ఎక్కువగా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఈరోజు. ఆర్థికంగా అయితే మాత్రం చాలా జాగ్రత్తగానే ఉండాలి ఈ కుంభరాశి వారు ఈరోజు. విదేశాల్లో లేదా ఉద్యోగం కోసం ప్రయత్నాలు అయితే చేసేవారు వారి ఫలితాలు ఈరోజు ఫలించే అవకాశాలు మంచి రోజుగా ఉంది. ఇక ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ఈరోజు ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. ఇక శని స్తోత్రాలు పఠించండి. పేదలకి సహాయం చేయండి. ఇంకా మంచి ఉత్తమ ఫలితాలకి అని చెప్పటం. చివరిగా మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈరోజు దశమంలో లాభస్థానంలో కూడా చంద్ర సంచారం ఉంటుంది. మంచి అనుకూలతలే ఉంటాయి దశమానికి లాభస్థానానికి కూడా అనేది చెప్పచ్చు చంద్ర సంచారం. అయితే రాశిలో శని అనుకూలంగా లేకున్నా, 4లో గురు అనుకూలంగా లేకున్నా కానీ 6లో కేతు అనుకూలిస్తున్నాడు. ఇక 10లో 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. శని, కుజ, శుక్ర అనేది అందరూ కూడా, చంద్రుడు కూడా అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు. అయితే ఈ మీనరాశి వారికి ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటాయి. లాభాలు పెరుగుతాయి ఈరోజు. వ్యాపారంలో వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపార లాభాలు కూడా మల్టిప్లై అవుతాయి ఈరోజు. నిన్నటి మీద ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ప్రేమికులకి ప్రేమ జీవితంలో ఆనందం పొందుతారు. ప్రేమికులకి బాగుంటుంది ఈరోజు అనేది సూచించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ విషయాలకి ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఈరోజు చంద్ర ఆధారిత ఫలితాల్లో. ఇక పరిష్కారంగా గురుడికి సంబంధించిన పరిహారాలు పాటించండి. విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి అనేది సూచించడం జరుగుతుంది. ఇంకా ఉత్తమ ఫలితాలకి అనేది చెప్పటం. ఇది ద్వాదశ రాశుల వారికి చంద్ర ఆధారిత ఫలితాలు. మెయిన్గా ఎక్కువ ఫోకస్ చేయాల్సిన విషయాలు మాత్రమే చర్చించడం జరిగింది ఈరోజు వరకు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. సర్వే జనో సుఖినో భవంతు. శుభం.